వెంకటేశ్వర్లు గారు, ఏమన్నా ఆశ్చర్యం అనిపించిందా సార్? ఇది మీకేమైనా ఆశ్చర్యం అనిపించిందా అంటున్నా? ఎప్పుడైతే ఈ రకంగా హై అకాడమిక్ స్టూడెంట్స్ని కూడా ఇటువంటి వాటికి, అంటే నాకు తెలిసినంత జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పనికి కూడా చాలా పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లతో పెట్టుకుంటారని అర్థం. అంటే జోక్గా మాట్లాడుకున్నా అప్పట్లో చాలా మీమ్స్ వచ్చినాయి. ఇదేంటి చేపల షాపులు పెట్టుకోవడానికి, అదే ఫిష్ కౌంటర్లు పెట్టుకోవడానికి, లేకపోతే మటన్ కొట్లు పెట్టుకోవడానికి, లేకపోతే ఈ రకమైన వాటికి కూడా గ్రాడ్యుయేట్స్కి అవకాశం కల్పించారు. మంచిదే, తప్పేం కదా. యాక్చువల్గా ఎవరు ఏ పైన చేయాలి, దట్ ఈస్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా. చదువుకి దానికి సంబంధం లేదు, ఎవరు ఏ పైన చేయొచ్చు. కాకపోతే నేనేమంటున్నానంటే ఇది కొద్దిగా లిక్కరు మనీ రిలేటెడ్. సైద గారు వస్తాను ఒక్క నిమిషం. కాబట్టి కొద్దిగా హైలీ సొఫిస్టికేటెడ్ వర్కర్స్ కావాలనుకున్నట్టున్నారు ఆయన. ఆ జాబ్స్కి కూడా మంచి హై రిక్వైర్మెంట్స్ పెట్టినట్టున్నాడు. ఏకంగా ఐఐటిఎన్స్ని పెట్టుకోవటం, లేకపోతే సివిల్ ఆస్పిరెంట్స్ని పెట్టుకోవటం. వాళ్ళేం తక్కువగా, అంటే వాళ్ళకు ఉన్నాయి సార్ లీడ్స్. అంటే ఇప్పుడు సైదా గారు చెప్పినట్టు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్తో టైఅప్ అయ్యి డీకార్ట్ అనే ఒక సంస్థను పెట్టుకొని ఈ సర్వీసెస్ చేస్తున్న వాళ్ళకి ఇటువంటి వాటి మీద మంచి గ్రిప్ ఉంటుందని చెప్పేసి గ్రహించినట్టున్నారు. ఎలాగూ రాజకేశ్ రెడ్డికి పని లేదు కదా, ఐటీ అడ్వైజర్గా ఐటీ కంపెనీలు తీసుకొచ్చే పని అలాగే లేదు. దానికి తగ్గట్టుగా ఐటీ రిలేటెడ్గా ఉన్న కాంటాక్ట్స్ని ఈ రకంగా ఉపయోగించుకున్నారు. అయితే ఐఐటి ఖరగ్పూర్ అంటే ఈ ఏనైనా అన్న క్యాండిడేట్ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నవాడు ప్రీవియస్ స్టూడెంట్గా వెళ్ళి ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్లో వాళ్ళని నమ్మబలకడం కోసం స్పాట్లో 10 లక్షల రూపాయలు ఐఐటి ఖరగ్పూర్కి డొనేట్ చేశాడట. మరి ఐఐటి ఖరగ్పూర్కి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ భారీ ఎత్తున ఉంటుంది. ఈ 10 లక్షలు పెద్ద విషయం కాదు. మరి వాళ్ళకి మరి ఇచ్చినా తీసుకుంటారేమో, మరి ఆ రకంగా ఇచ్చాడని చెప్పేసి కూడా మనం ఇక్కడ చదువుతున్నాం. రెండోది, ఈ ప్రణయ్ అన్న కుర్రాడు సివిల్ ఆస్పిరెంట్ దుబాయ్ పారిపోయినాడు, వచ్చి సిట్కి వాంగ్మూలం ఇచ్చి, సిట్ కాదు న్యాయాధికారి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చాడట. కాబట్టి ఇక ఖచ్చితంగా మనం దీని మీద వాస్తవం లేకుండా ఇన్ని డీటెయిల్స్ బయటకైతే వచ్చే అవకాశం లేదు. ఎలా చూడాలి సార్ ఈవెన్ ఈ స్థాయిలో వాళ్ళని దించడాన్ని? చాలా ఆందోళనకరం, అసలు విస్తు గొలిపే కనపడుతుంది. చాలా చూసిన తర్వాత మాలాంటి అంటే చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి చాలా ఆందోళనకరమైన అంశం. ఎక్కడైనా దూరంగా పిల్లలు చదువుతున్నారంటే రోజు అభద్రతా భావంతో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో వచ్చి ఈ ముగ్గురు కూడా చెన్నై ప్రతిష్టాత్మకమైన ఐఐటి, రెండోది ఖరగ్పూర్, అందులో కూడా ఏరోనాటికల్ ఇట్లాంటి ఉన్నతమైనటువంటి ఐఐటీలు చదువుకున్న వారు ముగ్గురు. ఈ ప్రణయ్ కూడా రామచంద్రపురం తూర్పుగోదావరి, ఒకరేమో తిరుపతి, ఒకరేమో సికింద్రాబాద్, ఒకరేమో తూర్పుగోదావరి. ఈ ముగ్గురు కూడా చాలా 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 ఉన్నతమైనటువంటి చదువులు. కానీ ఇక్కడ మనం సబ్జెక్ట్లకు పోయే ముందు ఒక చిన్న సమాచారం కోసం మీకు చెప్పేది ఏమిటంటే, ఒకప్పుడు ఉన్నత విద్యాలయాలు, యూనివర్సిటీలు, ఐఐటి కేంద్రాలు వామపక్ష భావజాలానికి ఉన్నతమైన మేధస్సులు సృష్టించినటువంటి కేంద్రాలు. మీరు ఎవరినైనా చూడండి, భారతదేశ రాజకీయాల్లో లేదా ప్రపంచ రాజకీయాల్లో ఈరోజు మేధావులు అనేక మంది ఉన్నారంటే అటువంటి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. మన దేశంలో కూడా మనం చూసాం, సీతారాం యేచూరి లాంటి వాళ్ళు కానీ రకరకాల వాళ్ళ పేర్లు కాకపోయినా చూస్తాం. కానీ దీని వెనుకున్నటువంటి ఒక పెద్ద అంశం ఏమిటంటే విపరీతమైన పేదరికం, నిరుద్యోగ సమస్య, సంక్షోభం. ఈరోజు మీరు అమెరికా చదివింటారు, 4.7% ఉన్నతమైన చదువు, 20 నుంచి 27 ఏళ్ళు ఉద్యోగాలు లేక ఎలాంటి పరిస్థితులు ఉన్నారో చాలా ఈరోజు కథనం వచ్చింది. కాబట్టి ఇది కూడా యువతని పక్కదారి పట్టించడానికి ఇది కూడా ఒక అవకాశంగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఈ దుర్మార్గులు, ఈ పాలకులు, ఈ పాలక వర్గ పార్టీలు దీన్ని ఉపయోగించుకొని ఇట్లాంటి యూత్ జీవితాలని నాశనం చేయడం అనేది ఇట్లాంటి వాళ్ళకి నిజంగా అదేగిన బయటపడి వాస్తవాన్ని తెలితే, మరి పత్రికల్లో చూస్తుంటే ఆ పేర్లతో సహా వచ్చిందంటే మరి ఛాలెంజ్ చేయొచ్చు, అవసరమైతే వాళ్ళు ఏదైనా కోర్టుకు కూడా వెళ్ళొచ్చు పరువు నష్ట కింద. కానీ ఇదే నిజమైతే మాత్రం ఆ కసిరెడ్డా వాడిని ఏం చేసినా పాపం పోదు. చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఇది. కాబట్టి ఇది దీని అనుకున్న దీంట్లో చూస్తుంటే మనం కూడా ఎంత దుర్మార్గం అంటే, మన రాష్ట్రంలో అప్పుడే చాలా మందికి అనుమానం వచ్చింది. వివిధ రకాల ఐటీ కంపెనీలని, బినామీ కంపెనీలని వస్తుంటే ఆ రకమైనటువంటి నిర్దిష్ట సమాచారం రాలేదు. కానీ ఇప్పుడు నిర్దిష్ట సమాచారం పత్రికల ఆధారంగా చూస్తుంటే ఐఐటి 7 డొల్ల కంపెనీలు పెట్టి ఖరగ్పూర్కి వెళ్ళి ఆడ పాత స్టూడెంట్లు పెట్టి 10 రూపాయలు
సురేష్ గారు చెప్పినట్లు డబ్బు కొరతనే కాదు. డొనేషన్ ఇస్తారంటే ఏదో ఒక క్లాస్ రూమ్కో ఏదో ఒక బోర్డుకో పిల్లల క్యాంటీన్లకో ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ మధ్య కాలంలో ఒక 10 ఏళ్లుగా పాత స్టూడెంట్స్ అంతా కలిపి నన్ను కూడా పిలిచారు మా ఊరికి. అదొక అభివృద్ధిలో భాగం అనుకోవచ్చు. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి నాకు 7 రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్నాయి, మీకు ఎవరుంటే రండి అని చెప్పి ఈ రకమైనటువంటి చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదేవిధంగా ప్రణయ్ అనేవాడు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వివరాలన్నీ చెప్తున్నానని చెప్పారు. దీన్ని ఈ ప్రభుత్వం ఇంతటితోనో ఈ రకమైనటువంటి విచారణతోన గ్యారంటీ జరుగుతుందని నమ్మకం అయితే నాకు లేదు. దీన్ని ఏదన్నా ప్రత్యేకమైనటువంటి విచారణ ద్వారా అసలైన మూలాల్ని బయటకు తీసి ఆ మూలమైన వాళ్ళని తీసుకోవాలి తప్ప ఇలాంటి అమాయకులు నిరుద్యోగ సమస్యతో పేదరికంతో బాధపడుతూ ఏదో అనివార్యంగా పోయినటువంటి అటువంటి పిల్లల్ని పావులుగా ఉపయోగించుకొని వాళ్ళకి శిక్ష ఇచ్చే కంటే కూడా ఎవడు దీనికి మూలమైన వాడో వాడిని పట్టుకొని చేయాల్సింది అనేది మొదటి నా అభిప్రాయం. రెండవది, మన రాష్ట్రంలో అప్పుడు డిజిటల్ నగదు మద్యం షాపులు మొత్తం నగదే, ఒక్క రూపాయి కూడా ఫోన్ పే కూడా లేదు. ఒక్కటి ఎక్కడ నేను ఎక్కడ తెలియదు, అసలు ఆ మద్యం పేర్లు కూడా తెలియదు, ఎట్లుంటావో తెలియదు. కానీ చెప్పగా విన్నది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం లిక్విడ్ మనీ, ఆన్లైన్ లేదు, ఫోన్ పే లేదు, ఏవీ లేవు. అంటే దీన్ని బట్టి చూస్తుంటేనే మనకి అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాత సీఎం ఒకరే 1700 కోట్ల అరబ్ కంపెనీతో తీసుకున్నాడని పేరు వచ్చింది. ఆ విచారణ అట్లా ఆగిపోయింది. ఇది చూస్తుంటే మాత్రం 100 కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లు కూడా తెలీదు. ఇప్పుడు ఈరోజు తాజా వార్త మీరు కూడా చదివింటారు అనుకుంటాను. ఆ పాత 5గురిని 4వ టెస్ట్ ఏదో ఆ టెస్ట్ చేయాలనే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని విన్నాం. అటువంటిదే కాకుండా వీళ్ళు రాజకీయం కోసం పావులు కదపడానికి ఉపయోగపడేదానికంటే ఒక ప్రత్యేకమైన దీనిపైన సిట్టింగ్ జడ్జితోనో ఇట్లాంటి వాళ్ళతోనో ఏదన్నా ఎంక్వైరీ చేపిస్తే నిజమైన వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే దానిపైన ఏమిటంటే బయట వాళ్ళు కక్ష సాధింపు రకరకాల పేరు మీద రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలను పట్టుకోవడానికి అలాంటి వాటితో విచారణ చేపిస్తే ప్రజలు శాశ్వతంగా ప్రజలు చీకొట్టడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాలు చూసుకోకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్దిష్టమైన విచారణ చేయాలి. దీని అనుకున్న దొంగలను పట్టుకోవాలి, అసలు దొంగల్ని గుర్తించాలి, ఆ వాళ్ళకి శిక్ష చేసేటట్టున్నారు తప్ప ఇప్పుడు వీళ్ళంతా చదువుకున్న పిల్లలంతా బ్యాక్గ్రౌండ్ చూస్తే చిన్న పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు. ఒక హెడ్ కానిస్టేబుల్ ఎంత ఉంటుంది, మిగిలిన 2 మామూలు సాధారణమైన కుటుంబాలు. అప్పటిదాకా ఐఐటి చదివే వరకు కుటుంబంలో పెద్ద ఎత్తున భారమై ఫీజులు కూడా చెల్లించలేక అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగాలు. ఈరోజు ఐఐటి మా అమ్మాయి టాప్ జేఎన్టీలో ఉద్యోగాలు లేవు. కానీ మనం నేర్పే విద్యా విధానము మనం చేసే విలువలు కాబట్టి సరిపోతుంది. కానీ మిగిలినటువంటి పిల్లల్ని ఆ రకమైన బోధ చేసేవాళ్ళు ఉండలేదు. కాబట్టి ఆ కుటుంబంలో భారం భరించలేక, స్నేహితుల దగ్గర అవమానం భరించలేక రకరకాల కారణాలు పోతుంటారు. కాబట్టి వాళ్ళకంటే కూడా అసలైన దొంగలను పట్టుకోవడానికి నాకు ఎటువంటి విచారణ అనేది నేను చెప్పలేను. కానీ ఒక శాశ్వతమైన పరిష్కారం కోసం సిట్టింగ్ జడ్జితోనా ఇట్లాంటి వాళ్ళతోనే విచారణ చేయించి అసలైన దొంగల్ని భవిష్యత్తులో ఎవరు ఎటువంటి చేయకూడదనే పద్ధతుల్లో చర్యలు తీసుకుంటే రాజకీయంగా కూడా వెలివేసేటట్లు ఉండాలి. ఆ పద్ధతిలో చేయాలనేది నా అభిప్రాయం. ఓకే గారు.